ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నగరం, పన్నులు లేని స్వర్గధామం, వ్యాపారాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఇవన్నీ ఒకప్పుడు దుబాయ్కున్న గుర్తింపులు. కానీ ఫిబ్రవరి 28 తర్వాత సీన్ రివర్స్ అయింది. దుబాయ్ ఎయిర్పోర్ట్ రన్వేలు వెలవెలబోతున్నాయి. గల్ఫ్ దేశాల సంపద ఆవిరైపోతోంది. ఈ ఏడాది దేశంలో రేగుతున్న మంటలు మీ ఇంటి గ్యాస్ ధరని, మీ నెలసరి నిత్యావసరాల సరుకుల బిల్లుని ఎలా దెబ్బ కొట్టబోతున్నాయో సాక్షి ప్రత్యేక కథనంలో చూద్దాం. ప్రపంచంలోనే బిజీయెస్ట్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు కేవలం 40% సామర్థ్యంతోనే నడుస్తోంది. ఇరాన్ దాడుల దెబ్బకు బ్రిటిష్ ఎయిర్వేస్ నుంచి సింగపూర్ ఎయిర్లైన్స్ వరకు అన్ని పలాయనం చిత్తగించాయి. దుబాయ్ ఆర్థిక వ్యవస్థలో 36% వాటా ఉన్న పోర్టులు, బిజినెస్ జోన్లు క్షిపణి దాడుల ధాటికి మూతపడ్డాయి. కేవలం 2 వారాల్లోనే రియల్ ఎస్టేట్ విలువ 35% పడిపోయిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం ఒకే నెలలో $44 బిలియన్ స్టాక్ మార్కెట్ సంపద మంచులా కరిగిపోయింది. కానీ అసలు ముప్పు ఇక్కడ లేదు. గల్ఫ్ దేశాల దగ్గర ఉన్న $6 ట్రిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ లో ఉంది. ఈ డబ్బు వాల్ స్ట్రీట్ నుంచి ప్యారిస్ వరకు ప్రతి చోట విస్తరించి ఉంది. అబుదాబి ఫండ్ అమెరికాలో పెట్టే ప్రతి డాలర్లో 57 సెంట్లు పెట్టుబడిగా పెడుతోంది. ఇప్పుడు ఆ పెట్టుబడులన్నీ ప్రమాదంలో పడ్డాయి. ఇక చమురు సెగ ప్రపంచాన్ని దహించేస్తోంది. ప్రపంచంలోని 5వ వంతు చమురు సరఫరా అయ్యే హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ఆయిల్ ధర బ్యారెల్కు $126కు చేరింది. ఇది చరిత్రలోనే అతిపెద్ద ఇంధన సంక్షోభమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా తన ఎమర్జెన్సీ స్టాక్ నుంచి 400 మిలియన్ బ్యారెళ్లను బయటకు తీసినా పరిస్థితి అదుపులోకి రావడం లేదు. డల్లాస్ ఫెడ్ అంచనా ప్రకారం ఇది ప్రపంచ ఆర్థిక వృద్ధిని 3% తగ్గించబోతోంది. దుబాయ్ జనాభాలో 90% మంది విదేశీయులే. టీచర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు అందరూ ఇప్పుడు నగరాన్ని వదిలి వెళ్లిపోతున్నారు. సురక్షిత నగరం అనే నమ్మకం ఫిబ్రవరి 28తో ముగిసిపోయింది. 20 ఏళ్లుగా నిర్మించుకున్న నమ్మకం ఒక్క నెలలో కుప్పకూలిపోయింది. ఇది కేవలం గల్ఫ్ దేశాల యుద్ధం మాత్రమే కాదు, ఇది గ్లోబల్ ఎకానమీకి తగిలిన పెద్ద దెబ్బ. దుబాయ్ నుంచి తరలిపోతున్న ఆ $6 ట్రిలియన్ పెట్టుబడులు ఇప్పుడు ఏ దేశం వైపు వెళతాయి? ప్రపంచం మరో ఆర్థిక మాంద్యంలోకి జారుకోబోతోందా? వేచి చూడాలి.